వీళ్ళని 5 ఏళ్ళు భరించుడు కష్టం. ఆ 10-5 అయిపోయిన తర్వాత ప్రత్యామ్నాయం ఎవరు కనబడతారు ప్రజలకి? హరీష్ రావు కనబడతాడా? ముందు ఇద్దరు ఒక దగ్గర ఉంటారేమో చూడరు 5 ఏళ్ళ వరకు. తనుకొని ఈయనో దిక్కు ఆయన దిక్కు పోతారు, ఇచ్చుకపోతుంది ఆ పార్టీ. అంటే కేవలం వాళ్ళిద్దరి మీద ఉన్న వ్యతిరేకతే మిమ్మల్ని గెలిపిస్తుంది, కానీ మీ పైన ప్రజల్లో ప్రత్యేకమైన విశ్వాసం ఏంటి? మా మీద విశ్వాసం లేదే మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గెలుస్తలేము. మేము పనిచేస్తున్నాం. మేము ఎయిమ్స్ ఇచ్చింది మేము, మీరు ములుగులో పెట్టుకున్నటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చింది మేము, అక్కడ వరంగల్లో పెట్టిన ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చింది మేము. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేసరికి నేషనల్ హైవేస్లో 2.5% తోటి అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఉన్నటువంటి తెలంగాణని ఇలా 4.2%లో నేషనల్ హైవేస్ని పెంచి ఈ దేశంలో నెంబర్ 1 శాతానికి తెలంగాణలో నేషనల్ హైవేస్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరేం చేశారు? మీరు ఎంతసేపు ఆయన మాట్లాడితే కాళేశ్వరానికి 1,00,000 కోట్లు కావాలి, ఈయన మాట్లాడితే మూసీకి 1,00,000 కోట్లు కావాలి. దోసుకోవడానికి తప్పితే వీళ్ళు కామన్ మ్యాన్ కోసం ఏం చేస్తారో చెప్పుర్రి. మేము చేసినాం. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇస్తామన్నారు. ఎందరికి ఇచ్చిరు తల్లి? ఎందుకు వంచుతలేరు? కొల్లూరు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇయ్యాలకి సగం ఖాళీగానే ఉంటున్నాయి. కనీసం డిస్ట్రిబ్యూషన్ చేసే తెలియలేదు మీకు 10 ఏళ్ళ కట్టిన ఇళ్ళని. అసలు నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ హరీష్ అనే ఇద్దరిని ముందు మీడియా బహిష్కరించాలి వాళ్ళు మాట్లాడేదాన్ని. ఏంది వాళ్ళిద్దరే ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఎవరు లేరా అంటున్నా. మేమంతా కామ అయింది ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం కాదా? చూపిస్తుంది కదండి. ఎప్పుడు చూపిస్తుంది? అదే నేను అదే అడుగుతా ఉన్నా. సమాజంలో ప్రజలకి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఏంది కేటీఆర్ ఏం చేసిండు? వాళ్ళ నాన్న పేరు పక్క జరుపు, సిరిసిల్లకి వెళ్ళి పక్క జరుపురు. ఏముంటుంది ఆయనకి? ఎవరు హరీష్ రావుకి సిద్దిపేటకి ఏం సంబంధం? ఎవరు వీళ్ళంతా అంటున్నా. 10 ఏళ్ళు లిటరల్గా దోసుకున్నారు తెలంగాణని. నాలాంటి వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని తిన్నారు. 100 మంది తెలంగాణ ఉద్యమకారులు తెచ్చిన తెలంగాణలో వీళ్ళిద్దరే మిగిలినరా అంటున్నా. నా కోపం హరీష్ మీదనో కేటీఆర్ మీదనో వ్యక్తిగతంగా కాదు. మేము కదా పునాదులం, మేము కదా రాళ్ళు మోసినాం తెలంగాణ ఉద్యమంలోకి. మమ్మల్ని చంపి మీరు ఎదుగుతా అంటే అసలు మీరు ఎందుకు ఉండాలి అంటున్నా. చరిత్ర మిమ్మల్ని క్షమించదు, మీరు ఉండడానికే వీలేదనేది మా ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కేసీఆర్ బయటికి రాకుండా కేవలం కేటీఆర్, హరీష్ అండ్ కవిత వీళ్ళు ముగ్గురు చాలు, అసలు నేను అక్కర్లే రేవంత్ని ఎదుర్కోవడానికి, వీళ్ళు నా వారసులు సరిపోతారు అన్నట్టుగా ఆయన బిహేవియర్ కానీ ఆయన చేస్తున్నటువంటి స్ట్రాటజీ కానీ. ఆయన అట్లా మాట్లాడిందని నేను అనుకోను. అవన్నీ వీళ్ళే తొందరపాటు. వీళ్ళంతా వీళ్ళకి బాగా ఆవేశం ఎక్కువ, అతి ఎక్కువ, అందుకనే అనుభవిస్తారు వీళ్ళంతా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఐఎమ్ నాట్ కర్సింగ్ దెమ్, వాస్తవాలే చెప్తా ఉన్నా. ఒకరు అయిపోయారు, 2వ వికెట్ పోతుంది, 3వ వికెట్ కూడా పోతుంది, ఏం బాధపడకురు మీరు. ఇట్ విల్ టేక్ టైం, బట్ హీ విల్ ఆల్సో గో బియాండ్ ద బార్స్. ఏం ఎగురుతున్నారు? ఎందుకు ఎగురుతున్నారు మీరు? ఓ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షమైన బాధ్యత లేదు. రఘునందన్ రావు 2 మంచి మాటలు మాట్లాడిండు. చెరువులు కుంటలు కబ్జా చేయకుర్రు అంటే మీరు అమ్ముకున్న చెరువుల కుంటలు మీకు నొప్పి అవుతుంది. రఘునందన్ రావు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండని సోషల్ మీడియాలో భజన చేసుకుంటా ఉన్నారు. నేను మాట్లాడినంత నిక్కచ్చిగా మీకు దేని మీద మాట్లాడే తెలివి ఉంటే నాతో కూర్చోర్రి. మీరు రేవంత్కి ఎప్పుడు మద్దతు ఇస్తారు, మీరు రేవంత్ తోటి ఏం మాట్లాడుకుంటారు, ఏం ములాఖతులు అవుతారో నేను సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. నేను అట్లా అమ్ముడు పోయేటోన్ని అయితే ఇలాగ ఇట్లా ఉండకనే పోతుంటే నేను ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు నాకు ఉండకపోతుంటుండే. సి వీఆర్ ఫర్ ద పబ్లిక్, భారతీయ జనతా పార్టీ ఫర్ ఈజ్ ద పీపుల్, అంత్యోదయ కాన్సెప్ట్ తోటి పనిచేస్తా ఉన్నాం. మేము చెర్లపల్లికి టెర్మినల్ కట్టిస్తే దానికి రోడ్ వేసేందుకు పాత ప్రభుత్వం ఒప్పుకోలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకోలేదు. మేము 500 కోట్లు పెట్టి టెర్మినల్ కట్టొచ్చు, వాళ్ళు 10 కోట్లు పెట్టి రోడ్ వేయమంటే ఏరాళ్ళు. ఇది వాళ్ళ తనం, వాళ్ళ గొప్పతనం. మీరు ఏదో అంటారు వాళ్ళిద్దరి మీద వ్యతిరేకత మిమ్మల్ని గెలిపిస్తుందా అని. మేము చేసే పనులే మమ్మల్ని గెలిపిస్తాయి. ఈ 10 ఏళ్లలో మేము చేసినటువంటి పనులు, ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు, ఇంతకుముందు రోడ్లు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఒకసారి చూడండి. అన్ని రాష్ట్రాలు మారినట్టు తెలంగాణ మారింది. తెలంగాణకు మేము చాలా చేసినాం. మరి కేంద్రం నుంచి మీరు రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొస్తూ ఉంటే మరి ఎందుకు రేవంత్ రెడ్డి పదే తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ప్రజలు గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడి అడవడం తప్ప ఏం చేయట్లేదని అంటున్నారు కదా. సో వినాశకాలే విపరీత బుద్ధి అని ఒక తెలుగులో నానుడి చెప్తారు. ఆఖరికి నువ్వు రేపు ఇస్తా అని చెప్తున్న రైతు భరోసా పైసలు 10,000 కోట్లు కూడా మనం మేమిచ్చినాం కదా నీకు అప్పు. మేము వద్దంటే నీకు అప్పు వచ్చేదా? ఇంకా చెప్పమన్నారు అంతే. ఊకే లొలిపెట్టకు మనూరు. అట్లా లొలిపెట్టి అలపోయారు, ఇట్లా లొలిపెడితే వీళ్ళు కూడా పోతారు. వీళ్ళు అసలే శుతిలేని సంసారం వీళ్ళది. ఈ శుతిలేని సంసారాన్ని నడుపుడే ఎక్కువ. నీకు నేను చెప్పినా కదా, ఏడాదిలో నీకు 10 ఏళ్ళలో వాళ్ళకి ఎంత పాపం కట్టుకున్నావు, నువ్వు ఏడాదిలో అంత పాపం కట్టుకున్నావు. మళ్ళీ బీజేపీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే వాళ్ళకంటే దారుణమైన పరిస్థితి నీకు వస్తుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పుడు నువ్వు జనవరి లేదా ఇత్తాని పొంకనాలు కొడుతున్నటువంటి రైతు భరోసాకు పైసలు మళ్ళీ నువ్వు టీజీఐఏసీ భూముల్ని కుదబెడితే కేంద్రం గ్యారంటీ ఇస్తే నీకు అది లోన్ వచ్చింది 10,000 కోట్లు. మేము వద్దనుకుంటే లోన్ ఎట్లా వస్తుంది? నిజంగా తెలంగాణ బీజేపీ ఎంపీలు వద్దనుకొని 8 మందిని కలిసిపోయి ఉత్తరం ఇచ్చి ప్రధానమంత్రి గారికో ఆర్థిక మంత్రి గారికో ఆపురు సార్ ఏప్రిల్ దాకా అని మేము ఆపితే జనవరిలో నువ్వు రైతు భరోసా ఎడికెళ్ళిస్తావు రేవంత్? మాకు తెలుసు కదా ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు. రఘునందన్ రేవంత్ ఒకటి, అంతకుముందు ఏం చెప్పుదురు కేసీఆర్ రఘునందన్ ఒకటే కులం. ఈ దెబ్బ మీకేం రాదా ఏంది? రఘునందన్ పనిచేసేది ప్రజల కోసం కదా, చూపెట్టుర్రి. రఘునందన్ మాట్లాడేది తెలంగాణ కోసం. 1980లో ఇందిరమ్మ గెలిచినప్పుడు రైల్వే లైన్ ఎత్తా అని అది సర్వే చేపించి అవతల పడిపోయింది. మళ్ళీ ఏలడదా గనవల్లే
45 ఏళ్ళు అయింది, ఏం చెప్తున్నావు రైల్వే మంత్రి అని పార్లమెంట్లో లేచి నిలబడి అడిగిన. తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల కోసం నేను అడిగిన, నిజామాబాద్ ఆర్మూర్ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ దాకా రైల్వే ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవని అడిగినాం. వీళ్ళేనా అడిగిరా వీళ్ళ సూరత్కి? వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ వ్యాపారాలు, టీవీలు పెట్టుకుందామా, పేపర్లు పెట్టుకుందామా, మంది కొంపలు ఎట్లా ముంచుదామా తప్ప దే ఆర్ నాట్ ఫర్ ద పబ్లిక్. నేను కోపంతో చెప్తాను, ఇది వాస్తవం, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఆ కుటుంబాన్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలి, బేసికల్గా ప్రజలు బహిష్కరించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిరిసిల్లకు సంబంధం లేనోడు కేటీఆర్, సిద్దిపేటకు సంబంధం లేనోడు హరీష్, వీళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేసిరేంది. పుట్టింది మేము, పెరిగింది మేము, మాది ఊరు, పక్క రోడ్ వచ్చి మా మీద పెత్తనం చేస్తే మేమే ఊరుకుంటాం. మొన్నటిదాకా మీరు చెప్పింది కదే కదా, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి పెత్తనం చేస్తున్నారు, పక్క జిల్లాలో వచ్చి మా మీద చేసిరేంది. సో దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నా. కేటీఆర్ మీద కేసు అయితే హరీష్ రావు మాట్లాడేంది, ఎవరు లేడా టీఆర్ఎస్ పార్టీలో? ఎందుకు అంటున్నా, మీడియా అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు ఆ పార్టీ కూడా అంతగానో ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. ఒక్కొక్కరు వీళ్ళకంటే ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ సార్లు మంత్రి పదవి చేసిన వాళ్ళు. వాళ్ళు చేసుకున్న గోతిలో వాళ్ళే పడతారు, వాళ్ళే నాశనం అయిపోతారు, వాళ్ళే అనుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి ఉండరు, బావమరిది ఇద్దరు ఈ 3 ఏళ్ళు కలిసి ఉండరు, 3 ఏళ్ళు కలిసి ఉండరు. దే ఆర్ నాట్ గోయింగ్ టు ట్రావెల్ టుగెదర్. మీరు ఆశ పెట్టుకోరు. ఇవాళ చెప్పబోతున్నా ఏదో నేను రాజనీతి ఏంటి రఘునందన్ గారు జ్యోతిష్యం చెప్తున్నారు, వాస్తవాలు చెప్తాం. చంద్రశేఖరరావు పోతాడని దుబ్బాకలు గెలిచిన తర్వాత చెప్పినాం. అప్పుడు కళ్ళు నెత్తి మీదకి వెళ్ళి దిగలేదు వాళ్ళకి అర్థం కాలేదు. దుబ్బాక అనేది వాళ్ళకి ఒక ప్రీ ఫైనల్ లాంటిది. అప్పుడు వాళ్ళు ప్రజలు వాళ్ళ సొంతూరులో అలా కర్రు కలిసి వాత పెట్టినప్పుడు అర్థం కాలేదు. రఘునందన్ దుబ్బాకల ఎలక్షన్లో ఓడగొట్టేందుకు పోలీసు వాళ్ళని పెట్టి 10 కేసులు పెట్టి ఇంటికి 2000 పెట్టి దుబ్బాకలు నన్ను ఓడగొట్టి వచ్చి బాగా గెలిచినా అని ఎగిరిండు. భూమి గుండ్రంగా ఉంటుంది. 6 నెలలు కాకముందు ఏమైంది, సిద్దిపేటలో నీ మెజార్టీ 1,000 వచ్చింది. అది అర్థం చేసుకోవాలి. గట్ల జనం బాగా తెలియకలు మీ ఇద్దరి కంటే, బావమరుదుల కంటే. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను ప్రజలు విశ్వసించారు. వాళ్ళకి పైసలు ఉన్నాయి. ఒక ఆయన అమెరికాకి వెళ్ళి నడిపించుకుంటాడు యూట్యూబ్ ఛానల్, ఇంకొక ఆయన కెనడాకి వెళ్ళి నడిపించుకుంటాడు. బావ అమెరికాకి వెళ్ళి కెనడాకి వెళ్ళి నడిపించుకుంటూ ఈయన ఇండియాకి వెళ్ళి నడిపించుకుంటాడు. ఇంతకు మించి ఆయన ఏదో చెప్పింది కదా, 30 మెడికల్ కాలేజీలు పెట్టేవాళ్ళు 30 యూట్యూబ్లు పెట్టాలని. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది అవే యూట్యూబ్లలో ప్రచారం తప్ప వాళ్ళకి జనంలో విశ్వాసం లేదు, వాళ్ళని జనం విశ్వసించరు. విశ్వసనీయత కోల్పోయినటువంటి నాయకులు ఇద్దరు బావమరుదులు. నా సిన్సియర్ అడ్వైస్ టు బోత్ ఆఫ్ దెమ్, బికాస్ ఐ వర్క్డ్ విత్ దెమ్ ఫర్ 12 years. కాబట్టి మీరిద్దరు ఒక 5 ఏళ్ళు నోరు మూసుకొని వేరే నాయకులను మాట్లాడిపిస్తే ప్రజలు ఏమైనా మిమ్మల్ని, మీ పార్టీని ఏమైనా 1-2 సీట్లు ఇస్తారేమో, లేకపోతే మీరు అడ్రస్ లేకుండా అవుతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేయరని చెప్తున్నారు కదా, ఎట్టి పరిస్థితులలో చేయరు. ఏ విషయాల మధ్య వాళ్ళకి ఇద్దరికి